పంచమి షష్ఠిలో ప్రవేశించెను. పంచమియో షష్ఠియో ఆమెకు తెలియదు. ఆమెకు ఒక్కొక్కప్పుడు పొద్దుకింకినదని తెలియదు, తెల్లవారినదని తెలియదు. అట్టివారికి తెలిసినదొక్కటియే, సూర్యోదయముతో కొత్త దినము ప్రారంభించుచున్నదనియు, అస్తమయముతో దినము ముగిసినదనియు. మరికొందరకు ఒక నెల పోయినదనియు, కొత్త నెల వచ్చినదనియు కూడా తెలియను. వారికి సంవత్సరములు గడుచుచున్నవని తెలియదు. అవి ఎట్లు గడుచుచున్నవో తెలియదు. నీ వయస్సెంత అని కొందరు అడిగినచో, నాకు తెలియదు, ఆ భూకంపము నాటికి నాకైదేండ్లందురు. కాలము దినములతో నేర్పబడుచున్నదందుము. అవి నెలలగును, నెలలు సంవత్సరములగును. ఆ సంవత్సరములను లెక్క పెట్టుదురు. తమ ఆయుర్దాయము పెరల వయస్సు ఇట్టి లెక్కల మీద నిర్ణయింపబడి ఉండును. కొందరికి గూడే తెలియదు. వారు చదువుకోరు. చదువు చెప్పించడి దిక్కులేదు. వారు బతుకుదురు, పెండ్లి కూడా చేసుకుందురు, సంతానమును కూడా కందురు. కొందరు ఆస్తిని కూడా సంపాదింతురు, చనిపోదురు. ఇది మాసము, ఇన్ని ఏండ్లు గడిచినవి మొదలైన పరిజ్ఞానము తోడి లెక్కగా బతికిన వారు కూడా చనిపోదురు. అందుచేత విచారించినచో ఈ లెక్క అవసరమో, బ్రతుకుటయే పరమార్థమేమో కానీ లెక్కలు తెలిసిన వారు నాగరకులు, తెలియని వారు అనాగరకులు. పంచమికి రోజు తిరిగినదని తెలియను. ఆమెకు గడిచిన రాత్రి నిద్ర లేదు. శ్మశానంలో ఏ రాత్రి శవఖననము ఉండదో ఆ రాత్రి ఆమె నిద్రపోవును. మొదటి దినములలో ఆమె నిద్రపోవుచుండగా ఆమె కుక్క అనుకొని పైన కప్పుకొనిన గొంగళిని లాగుకొని పోయిన తోడేళ్లున్నవి, నక్కలున్నవి. తర్వాత వానికి తెలిసినవి. ఆమె దగ్గరకు రావు. ఎందుకు రావని పంచమియే ప్రశ్నించుకున్నది. జంతువులకు భూతములన్న జ్ఞానముండును. అవి భూతములకు తొలగిపోవును. కుక్కయో తోడేలో కొరనాసిగండో ఆహారము కోసము పర్యటించుచుండును. వాని ఆహారము మాంసము పంచభూతాత్మికమైన శరీరములందు లభించును. వాయు శరీరములందు మాంసముండదు. మానవులు జంతువులను కొట్టుదురు, వాని శరీరములకు దెబ్బ తగులును. వాయు శరీరాలు కూడా జంతువులను కొట్టును, ఆ దెబ్బలు శరీరమునకు తగులవు. మానవుని అంతా ఊహింపలేని జంతువులు భయపడేడి బాధ చిత్రముగా ఉండును. మానవుని యొక్క భూతమ ఆవహించును. వాడు వెర్రిమొర్రిగా మాట్లాడును, ఉన్మాది అగును. మానవులకు సహజమైన నడవడిక నడువడు. వాని మనస్సు భ్రాంత్యాధీనమగును. దయ్యములు మనుషులను ఇట్లు ఆవహించును. అవి పశువులను ఆవహించవు. ఆ పశువులకు మనస్సుండునో ఉండదో తెలియదు. మనస్సు యొక్క స్థానము అందేదో ఉండును. దాని యందు భూతములు పనిచేయును. ఒక కుక్కను దయ్యము కొట్టినచో అది కుయ్ కుయ్యమని వీధి అంతయు మరుగుచూ పరిగెత్తును. కొన్నాళ్లకు శుష్కించిపోవును. అది ఆహారము స్వీకరింపలేదు. ఒక జంతువును చూచినచో మరి ఒక జంతువునకు భయము సహజ సిద్ధమా, లేక ఒకానొక విధమైన జ్ఞానము చేత కలుగునా? పిల్లికి కుక్కకు భయము సహజ సిద్ధమా, లేక ఒకానొక విధమైన జ్ఞానము చేత కలుగునా? పిల్లికి కుక్కను చూసినచో భయం. కుక్కలు కొన్ని పిల్లులను చంపుట చూచి పిల్లులకు ఆ భయం ఏర్పడిన అది జన్మ తప్పిదమా? పాములతో నాడుకొను పిల్లుల కథలున్నవి. చూచిన తల్లి భయపడును, కానీ పసివానికి అది తెలియదు. వాడది ఒక ఆట వస్తువు అనుకునునేమో. అట్లు కాదు. ఒకడు తనకు కొంత జ్ఞానం వచ్చి వరకు సర్పమును చూడలేడు. అప్పుడు సర్పమును చూచెను. వాడు దానిని గూర్చి భయపడునా? పాముల యందు విషముండును, అవి కరచినచో మనుషులు చనిపోదురు అన్న మాట కూడా వాని చెవిలో సర్పం ఇట్లుండునని వానికి తెలియనిచో సర్పమును చూచి భయపడునా అన్నది ప్రశ్న. జంతువులలో తన జాతి కాని ఇతర జాతిని చూచినచో భయము కలుగుట ప్రకృతి సిద్ధము. దాని వలన తనకు అపకారము లేదని తెలుసుకొను వరకు భయమే. ఇక్కడ కుక్కలు మొదలైనవి పంచమి జోలికి రావు. పంచమి ఇట్లనుకొను, నేను దయ్యమును కాను గదా, ఈ జంతువులు నన్ను చూచి దయ్యమనుకునునేలా అని. పంచమికి రాత్రి నిద్రలేదు. నిద్రపోవుటయు పోకపోవుటయు ఆమెకు పట్టవు.
వీలైనప్పుడు నిద్రపోవును, లేనిచో నిద్రపోదు. ఆమె తాను నిద్రపోయి తిననియే అనుకొనును. సూర్యోదయం అయ్యెను. అప్పటికామె నిద్ర నుండి లేచి తిని అనుకొనెను, పండుకొనలేదు, కనులు తెరిచియే ఉన్నవి. కనులు మూసి తెరచిన లక్షణము లేదే. అనగా అప్పటికామె ఒడలు తెలియనిదని అర్థము. ఒడలు తెలియకపోవుట ఎప్పుడు ఆరంభించినది? గడచిన రాత్రి 2 జాములైన తర్వాత ఆరంభించినది. ఇది ఏమైనా స్వప్నమా? పంచమికి అప్పుడప్పుడు స్వప్నములు వచ్చుట అలవాటే. ఇంతలో ఆమె తాను గుప్పిలి పట్టుకొని ఉన్నదని, ఆ గుప్పిటలో ఏదో ఉండి వేళ్లకు నొక్కుకొనుచున్నదని తెలిసినది. గుప్పిలి తెరిచి చూచుకున్నది. అవి దీనారములు. ఆమె దీనారములనే ఎరుగును. ఏమి చేయవలెను? ఇవి ఎట్లు వచ్చినవి? ఇట్లు వచ్చినవి. ఆ మనసులో తనకు స్వప్నం వచ్చినదనుకున్న భాగమంతయు లీలగా మరలా ఈ దీనారములను తండ్రికిచ్చినచో లీలగా మరలా ఆడినది. ఈ దీనారములను తండ్రికిచ్చినచో అతడేమనును? ఇది దొంగతనమనునా? ఈ దీనారములు తన వద్ద ఉన్నచో తన వద్ద నుండి ఎవరైనా సంహరించుటకు ప్రయత్నింతురా? అట్లు కాదు. తత్పూర్వము తన దగ్గర అస్థికల పాత్ర ఉన్నది. అపహరించుటకు ప్రయత్నింతురా? అట్లు కాదు. తత్పూర్వము తన దగ్గర అస్థికల పాత్ర ఉన్నది. ఆ స్త్రీ ఆ పాత్రను తాను తీసుకొని ఈ ధనమును తన చేతిలో పెట్టినది. అచ్చటికి పోయి ఆమె ధనము ఆమెకిచ్చిరావలెను. ఈ బంగారమును గుప్పిట పట్టుకొని పోరాదు. ఎందులోనైనా పెట్టుకొని పోవలెను. శ్మశానమునందు బంధువులను దహించుటకు వచ్చిన వారు చిన్న చిన్న వస్తువులు అనేకములను పారవేసి పోవుదురు. ఆమె వెదుకగా 2 ప్రమిదలు కనిపించెను. ఒక ప్రమిదలో వానిని పెట్టి మరి ఒక ప్రమిద మూత వేసి ఒక త్రాటిలో కట్టి ఆ అస్థికలను తీసుకొని బోయలు ఉన్న ఇంటికి బయలుదేరెను. దారి లీలగా తెలియచుండెను. అచ్చటికి పోవు వరకు కొంత ప్రొద్దెక్కెను. కష్టపడి ఆ ఇంటిని గుర్తుపట్టెను. ఆ ఇంటికి ఎదురుగా వీధి దీపపు స్తంభం ఉన్నది. మెట్లవియే. ఆ మెట్లెక్కబోవుచుండగా ఈ బికారి దానిని ఎవరో బెదిరించి కొట్టిరి. ఆమె 2 మెట్లు దిగి మరల ఎక్కి ఇట్లనెను, రాత్రి నేనిచ్చటగా ఒక అమ్మకు ఒక వస్తువును అమ్మితిని. ఆమె ఎక్కువ వెల ఇచ్చినది. ఆమె నాకు కనిపించినచో ఆమె ధనము ఆమెకిచ్చుటకు వచ్చితిని. అందరును నవ్విరి. ధనమును చీపుంపుమన్రి. అంతలో పంచమికొక జ్ఞానం ఉదయించెను. ఆమె నవ్వుచూ పారిపోయింది. ఎవరో వెనక నుండి మట్టి బెడ్డలను విసిరిరి. ఒకటి ఆమెకు తగిలెను. మరల ఆమె శ్మశానమునకు చేరెను. ఈ ధనము ఏమి చేయవలెను? అంతయు ఒకసారి కాకుండా ఎన్ని నాణెములున్నవో అన్ని నాణెములను దినమునకొకటి చొప్పున కొంత ఎడమెడముగా తండ్రికిచ్చినచో అతడు సంశయింపడు. ఇంతలో పంచమికి నవ్వు వచ్చెను. తాను నవ్వుట ఎరుగదు. అది నవ్వుట అన్న స్ఫూర్తి లేదు ఆమెకు. తనకు నవ్వు వచ్చినదని ఎట్లు తెలిసెను? ఆ నవ్వు ఎందుకు వచ్చినది? ఆమె మనస్సులో ఒక కళవళము బయలుదేరెను. ఆమె మనస్సు తాను పూర్వమెన్నడూ ఎరుగనట్లు పని చేయుచుండెను. 10 బొమ్మికలను తీసుకుని ఎవరైనా 10 దీనారములు ఇత్తురా? ఈ దీనారము స్వల్పమైనది కాదు. చితిలో ఉడికించిన బంగారపు నాణెములను పూర్వము తన తండ్రికిచ్చిన వేళయందు అతడెంతో సంతోషించెడివాడు. ఇది దుర్లభమైన వస్తువు, వెలగల వస్తువు. ఆ ప్రోయలు తన వద్దనున్న భూమికలను తీసుకొని దీనారములను ఎందుకిచ్చెను? ఆ భూమికలు దీనారముల కన్నా వెలగలవా? శ్మశానము నిండా 1,00,000 భూమికలున్నవి. వానిని కుక్కలు పీకికొని తినవలసిందే కాని దీనారములనిచ్చుట వదిలిపెట్టి భూమికలనెత్తికొని పోయేడి వారెవరు లేరే. భూమికలకు దీనారములు ఇచ్చు స్త్రీ ఎవరు? పంచమి మరలా కాళ్ళీడ్చుకొనుచు ఆ రాజవంశ వాటికకు పోయెను. పొద్దుకుంకు లోపుగా ఒకవేళ ఆమె కనిపించునేమో. కనిపించిన తర్వాత ఏమి చేయవలనన్న ఊహ లేదు. పంచమి వెళ్ళినది. ఆ వీధిలోనే తిరుగుచున్నది. ఇంకా అస్తమించునన్న వేళకు ఆ గృహంలో నుండి ఒక స్త్రీ వెలికి వచ్చినది. ఆమె కొరకు ఒక బండి నిలిచినది. ఆమె బండిలోనికి ఎక్కక ముందు తాను పోయి కనిపింపవలెను. ఆమె గొప్ప ఇంటి స్త్రీ. ఆ రహస్య గుహలో తాను చూచిన దుప్పటి వంటి చీరను ధరించి ఉన్నది. పంచమి ఆమె దశకు పరువెత్తెను. అచటనున్న సేవకులు పంచమిని
దూరముగా తరుముటకు ప్రయత్నించిరి. పంచమి నేనమ్మగారితో మాటాడవలేనని కేక పెట్టినది. అప్పుడు ఆమె పంచమి వంక చూచినది, గుర్తుపట్టినది, తక్కిన వారిని వారించినది. పంచమి ఆమె వద్దకు పోయినది. ఏదో చెప్పబోచుండగా ఆమె వారించి పంచమిని తనతో ఇంటిలోనికి తీసుకొని పోయెను. ఒక గదిలో నుండి అందరూ పంపివేశను. ఎవరినీ రావద్దని తలుపు బిగించెను. పంచమి ఒక్క పంచమి వంక చూచెను. పంచమి ఇట్లా, అమ్మ 10 బొమికలకింత వెలయా? ఇంత డబ్బు నేనేమి చేసుకుందును? ఇదిగో నీ డబ్బు నీవు తీసుకొనుము. నేను నా తండ్రికిచ్చినచో దొంగతనము చేసితినని నన్ను దండించును. ఈ ధనము నా వద్ద ఉన్నచో దానిని అపహరించుటకెవరైనా నన్ను చంపవచ్చును. దీనితో నాకు ప్రయోజనము లేదు అనగా ఆ రాజకాంతకు నవ్వు వచ్చెను. మరి నీకేమీ కావలేను అని అడిగెను. పంచమి 4 రాగి డబ్బులు ఉన్నచో ఇమ్మనెను. 2 పరాత గుడ్డలున్నచో ఇమ్మనెను. ఆమె దగ్గర రాగి డబ్బులు లేవు. ఆమె పంచమితో ఇట్లనెను, నీవెప్పుడునూ శ్మశానమునందే ఉందువా? ఎవరినైనా యోగులు ఎరుగుదును, వారిని నాకు చూపింతువా? శ్మశానములకు వచ్చినచో చూపింతును. రాజస్త్రీ ఇట్లనెను, నేడు షష్ఠి. పంచమి అనగా నాకు తెలియదు. రాజస్త్రీ, పోనిము, రేపు మరల సూర్యోదయం అగును కదా? అవును. రేపు తిరిగిన తర్వాత మరల సూర్యోదయం అగును కదా? అవును. ఇది ఈనాడు. మరల సూర్యోదయమైనది రేపు. ఆ మరల సూర్యోదయమైనది ఎల్లుండి. ఎల్లుండి రాత్రి నీవిచ్చటకు రమ్ము. నేను నీ వెంట వత్తును. నీ వెరిగి ఉన్న యోగులను నాకు చూపింతువు గాని. పంచమి వెడలిపోయెను. పరిచారికలును బండి తోలువాడును నివ్వెరపోయి చూచుచుండిరి. ఈ పంచమ బాలిక ఎవ్వరు? రాజస్త్రీ బండినారోహింపబోచుండెను. పంచమి మరల వెనుకకు తిరిగి వచ్చి తన చేతిలోని మట్టి ప్రమిదలలో తాటితో గట్టిగా కట్టిన 10 దీనారములు రాజస్త్రీ చేతికిచ్చెను. ఆమె మాట్లాడకుండా గ్రహించచ్చు. చూచుచున్న పరిచారకులకు 2 మట్టి ప్రమిదలే కనిపించెను. కానీ లోన ఏమున్నదో తెలియదు. తెలియని దానిని గూర్చి చేసడి ఊహల కవిది ఏమున్నది? గొప్పలో భగవంతునకెంత దుర్దర్శ పట్టినదో. కొద్దిలో లోకమునందు తెలియని చిన్న విషయములకు అంతియే పట్టును. తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగినను కల్లే అందురు. అదిగో పులి అనగా ఇదిగో తోక అందురు. ఎవరో పంచమ బాలిక, పిచ్చి బికారి, ఈ మహామంత్రి భార్య ఈమెను తీసుకొని పోయి మహామంత్రాలోచన చేశాను. ఆమె 2 మట్టి ప్రమిదలు ఇచ్చాను. ఈమె తీసుకొనెను. అందులో ఏమున్నది? మంత్రమో మ్రాకో ఒక వదంతి బయలుదేరినది.